వచ్చాక మనం ఏం చేయాలి పిల్లలు? నవ్వాలా? చూడండి, ఒక పాప ఉంది. ఈ పాప పేరు ఏంటో తెలుసా పిల్లలు? ఈ పాప పేరు ఏంటో తెలుసా? సూజన్. చెప్పండి, పాప పేరేంటి? ఈ పాప చాలా చిన్నది తెలుసా? ఎంత బాగుందో. వాళ్ళ మమ్మీతో కలిసి రోజు ప్రేయర్కి వెళ్ళేది, రోజు ప్రేయర్ చేసేది, చక్కగా వాళ్ళ మమ్మీ చెప్పిన మాట వినేది. ఈ పాప పేరేంటి? సూజన్. చెప్పండి, ఎవరితో ప్రేయర్ చేయడానికి వెళ్తుంది? వాళ్ళ మమ్మీతో, వాళ్ళ డాడీతో ప్రేయర్ చేయడానికి వెళ్తుంది. చూడండి, ఒకరోజు వాళ్ళ దగ్గరికి ఒక మిషనరీ అంకుల్ ఆంటీ వచ్చారు. మిషనరీ అంకుల్ ఆంటీ అంటే వాళ్ళు దేవుని సువార్త చేసేవాళ్ళు. అయితే చైనా నుంచి దేవుని సువార్త చేయడానికి వస్తే వాళ్ళు పిల్లలు ఇటు వినాలి. పిల్లలు ఇటు వినాలి. చూడండి, ఒకరోజు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? మిషనరీ ఫ్యామిలీ. మిషనరీ అంటే దేవుని సేవ చేసేవాళ్ళు. చైనా నుంచి వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చారని ఒక వాజ్ ఇచ్చారు. ఏమిచ్చారమ్మా? ఒక వాజ్. ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇచ్చే ఒక ఫ్లవర్ వాజ్. ఈ ఫ్లవర్ వాజ్ చాలా అందంగా ఉండేది. వాళ్ళ మమ్మీ, సూజన్ వాళ్ళ మమ్మీ రోజు కొత్త కొత్త ఫ్లవర్స్ అందులో పెట్టి రోజు అలంకరించేది. అయితే ఒకరోజు ఏమైందో చూడండి. ఒకరోజు సూజన్కి ఆ ఫ్లవర్ వాజ్ని చూసి చాలా నచ్చింది. అబ్బా, ఒకసారి పట్టుకుంటే బాగుండు, ఇగో ఇలా పట్టుకుంటే బాగుండు అని పట్టుకోవడానికి వెళ్ళడానికి చాలా ఇష్టపడ్డు. కానీ వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందో తెలుసా? ఈ మిస్టర్ చాన్ అంటే ఒక మిషనరీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ మిషనరీ వాళ్ళ గిఫ్ట్ ఇస్తూ ఏమన్నారంటే, ఈ ఫ్లవర్ వాజ్ని చూసినప్పుడల్లా చైనాలో మేమెంతో కష్టపడుతున్నాం, మా గురించి తప్పక ప్రార్థన చేయండి. మీ కుటుంబ ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆ చైనా గురించి తప్పనిసరిగా ప్రార్థన చేయాలని చెప్పిండ్రట. అయితే ఈ పాప ఒకరోజు వాళ్ళ మమ్మీ మార్కెట్కి వెళితే, నేను అందులో ఏముంది, మా మమ్మీ రోజు ఆ ఫ్లవర్ వాజ్ని చూసి ప్రార్థన చేస్తూ ఉంటుంది, బహుశా అందులో ఏమన్నా ఉందేమో అనుకొని దాన్ని పట్టుకోవడానికి వెళ్ళిందట. పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమైందంట చూడండి, అప్పుడే అనుకోకుండా ఒక లెటర్ వచ్చిందంట. ఏమని అంటే, ఏ మిషనరీ ఫ్యామిలీ గురించి అయితే మేము ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళంట సడన్గా చనిపోయారంట. ఏమైపోయారంట? చనిపోయారంట. వాళ్ళ మమ్మీ చాలా బాధ వేస్తూ, అరే మనకి గిఫ్ట్ ఇచ్చారు కదా, ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు చనిపోయారంట, వాళ్ళు అక్కడ సేవ చేసి మిగిలిపోయింది, ఆ సేవ కొరకు ప్రభువా సహాయం చేయండి, ప్రభువా సహాయం చేయండి అని ప్రేయర్ చేస్తుందంట. అయితే ఆ లెటర్ని చూశాక వాళ్ళ మమ్మీ రోజు కన్నీరు గారుస్తూ ఈ ప్రార్థన చేసేదంట. లార్డ్, మిస్టర్ చాన్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండి సేవ చేస్తూ చనిపోయారు, చంపివేయబడ్డారు. దయతో అక్కడ సేవను మీరే కొనసాగించండి, ఎవరినైనా లేపండి ప్రభువా, అక్కడ పరిచర్య కొరకు ఎవరినైనా లేపండి అని వాళ్ళ మమ్మీ ప్రేయర్ చేస్తుంటే ఒకరోజు ఈ పాప విన్నదట. అయితే ఈ చూసి వాళ్ళ మమ్మీ లేనప్పుడు ఏం చేయడానికి చేసిందంటే, ఎలానైనా ఆ ఫ్లవర్ వాజ్ని నేనేం చేయాలి? పట్టుకొని చూడాలి. ఎంత అందంగా ఉంది కదా, నేను దాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది, నేను దాన్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది అని చిన్న స్టూల్ తీసుకొచ్చి, ఎందుకంటే అది చాలా ఎత్తు మీద ఉంది కదా, ఎత్తు మీద ఉంది కాబట్టి ఆ పాపకు, చిన్న పాపకు అందట్లేదు కాబట్టి ఆమె ఏం తెచ్చిందంట, ఒక చిన్న స్టూల్ తీసుకొచ్చి ఆ ఫ్లవర్ వాజ్ని పట్టుకొని చూద్దామని అనుకుందంట. ఏమని అనుకుంది పిల్లలు? పట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో, దాని టచ్ ఎలా ఉంటుందో. మా మమ్మీ ఒక్కసారి కూడా టచ్ చేయనీయట్లే, చాలా కాస్ట్లీ అంట, అందుకే నేను ముట్టుకోవద్దంట. ఇప్పుడు మా మమ్మీ లేదు కదా, నేను ఏం చేస్తా, టచ్ చేసి వస్తా అని. చూడండి, ఆ ఫ్లవర్ వాజ్ ఉన్న దగ్గర చాలా ఎత్తు ప్లేస్ ఉంది కాబట్టి ఏం తెచ్చుకుంది ఆమె? స్టూల్ తెచ్చుకుంది.
స్టూల్ తెచ్చుకోగానే ఏమైందంట, అమ్మయ్య ఇటు చూడండి ఇలా పట్టుకుందంట. ఎంత అందంగా ఉంది కదా. ఈ ఫ్లవర్ వాజ్ పట్టుకుంటే ఏమవుతుంది, మా మమ్మీ కనీసం టచ్ కూడా చేయనీయట్లేదు. దిస్ ఈజ్ నాట్ ఫేర్. నన్ను రోజు ప్రేయర్ చేయమంటారు, నన్ను ఎందుకు పట్టుకొనియట్లేదంటే, వాళ్ళ మమ్మీ ఎందుకు పట్టుకొనియట్లేదంటే, వాళ్ళు ఇచ్చేటప్పుడు మిస్టర్ చాన్ ఫ్యామిలీ ఇచ్చేటప్పుడు ఏం చేశారు, మీరు దీన్ని చూసినప్పుడల్లా ఏం చేయండి, మా గురించి చైనాలో మా గురించి చైనా సేవ కొరకు ప్రార్థన చేయండి అన్నారు. కాబట్టి వాళ్ళ మమ్మీ దాన్ని అస్సలు ముట్టుకొనియట్లేదంట. అలాగే అట్లా పట్టుకొని ఇలా తీసింది. సడన్గా ఏమైపోయింది పిల్లలు, ఏమైపోయింది. మీరు కూడా అలానే పగలగొడతారు కదా కొన్ని గ్లాస్ ఐటమ్స్ని, పగలగొడతారా అంట, పగలగొట్టారా? ఒకవేళ మీ మమ్మీ డాడీ ముట్టుకోవద్దంటే దాన్ని అస్సలు ముట్టుకోకండి. అయితే ఈ పాప చూడండి చేతిలో మిస్ప్లేస్ అయిపోయి పగిలిపోయిందంట. ఆ రూమ్లో ఇక ఆమెకు భయం పెట్టింది. అమ్మో మా మమ్మీ లేదు, ఇప్పుడు ఏం చేయాలి, అమ్మో నాకు ఏదో జరిగిపోతుంది, ఇక మా మమ్మీ వచ్చి చూసిందంటే నాకేం చేస్తుంది, నన్ను దెబ్బలు కొట్టిద్ది, ఏం చేయాలి అంటే చూడండి అనుకోకుండా అప్పుడే ఏం సౌండ్ వచ్చింది, నాకంటే ఎక్కువ మీరే చేస్తున్నారు. సౌండ్ వస్తే అమ్మయ్య నన్ను కాపాడడానికే ఈ పిల్లి వచ్చింది అని చూడండి. ఆ పిల్లిని ఏం చేసిందో తెలుసా, పాప ఏం చేసిందో తెలుసా, గదిలో పెట్టి ఆ పిల్లిని, ఆ ఫ్లవర్ వాజ్ విరిగిపోయింది కదా, ఆ గదిలో పెట్టేసి తలుపు వేసేసింది. ఏమని చెప్పడానికంటే, అమ్మ నేనైతే ఏం చేయలేదు, కానీ మన కిటెన్ ఉంది కదా, అంటే చిన్న పిల్లి ఉంది కదా, ఆ పిల్లి ఏం చేసింది, దీని మీద ఇట్లా టచ్ చేయడం వల్ల ఏమైపోయింది, ఫ్లవర్ వాజ్ విరిగిపోయింది అని చెప్పడానికి. ఫ్లవర్ వాజ్ విరిగిపోయింది అని అంటే ఎవరు నమ్ముతారు, నిజమా అబద్ధమా? అసలు ఎలా ఇరిగింది ఫ్లవర్ వాజ్? ఆమె పట్టుకున్నప్పుడు, ఆమె టచ్ చేయడానికి వెళ్ళినప్పుడు మిస్ప్లేస్ అయిపోయిందా, పిల్లి విరగొట్టిందా? మిస్ప్లేస్ అయిపోయింది. అయితే వాళ్ళ మమ్మీకి ఏమని చెప్పాలి అమ్మాయి, వాళ్ళ మమ్మీకి ఏమని చెప్పాలి, నేనే విరగొట్టినా అని చెప్పాలంట. రైట్ వెరీ గుడ్, నేనే విరగొట్టినా అని నిజమే చెప్పాలంట. కానీ ఆమె ఏం చెప్పిందో తెలుసా పిల్లలు, చూడండి ఆమె ఏం చెప్పిందో తెలుసా, ఆమె ఏమని చెప్పిందంటే, అమ్మ నేనైతే పిల్లిని చూసా, అనుకోకుండా తలుపు పెట్టేసా, బహుశా పిల్లి విరగొట్టిందేమో అంటే వాళ్ళ మమ్మీ అన్నది కదా, అవునా పిల్లి విరగొట్టిందా, సరేలే పర్వాలేదులే, కానీ మనం మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ ఈ విరిగిపోయిన పాత్రని ఏం చేద్దాం, అతకబెట్టొచ్చు కదా. అతకబెట్టడానికి అంటే దాన్ని టైఅప్ చేయడానికి ట్రై చేశారు, కానీ అది గ్లాస్ కదా, మళ్ళీ విరిగిపోయినట్టు కనబడుతుంది. వాళ్ళ మమ్మీకి చాలా బాధ అవుతుంది. అయ్యా ఆల్రెడీ మిస్టర్ చాన్ ఫ్యామిలీ మాకు ఈ ఫ్లవర్ వాజ్ని చూసినప్పుడల్లా మా గురించి ప్రార్థన చేయండి అని అన్నారు. వాళ్ళేమో ఇప్పుడు చనిపోయారు, ఇప్పుడు ఎట్లా ప్రభా, ఇది కనీసం గుర్తుగా ఉంచడానికి కూడా లేకుండా అయిపోయింది. ఈ పిల్లి వచ్చిందంట, విరగొట్టిందంట అని రోజు ప్రేయర్లో ఏడ్చుకుంటూ ప్రేయర్ చేస్తూ ఉంటే సూజన్కి ఒకరోజు బాధ అయింది. ఆ రోజు సూజన్ బాగానే నిద్రపోయింది. సూజన్ అంటుంది కదా, ఏమవుతుంది, పోయింది కదా, విరిగిపోయింది కదా, నాదైతే తప్పులేదు, అమ్మయ్య నేనైతే నా హ్యాండ్స్ అయితే ఎలా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి, నాకు ఇప్పుడు ఏ బాధ లేదు, నన్నైతే ఎవ్వరు చూడలేదు అనుకుంటుంది. ఏమనుకుంటుంది, నన్నైతే ఎవ్వరు చూడలేదు అనుకుంటుంది. కానీ పిల్లలు ఎవరు చూశారు సూజన్ని యేసయ్య చూస్తుంటే మిమ్మల్ని కూడా యేసయ్య చూస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నారా? మరి అబద్ధం మనం ఆడొచ్చా? మరి ఏం చెప్పాలి అక్కడ, ఏమని చెప్పాలి, ఏమవుతుంది ఒకవేళ మనం చెప్పకపోతే, నిజం చెప్పకపోతే ఏమవుతుంది? దేవుడు ఏం చేస్తారు, దేవుడు శిక్షిస్తాడా? బాబోయ్
దేవుడు మిమ్మల్ని ఏమడుగుతాడంటే మిమ్మల్ని శిక్షించకంటే ముందు మీకు ఒక ఛాన్స్ ఇస్తాడు పిల్లలు. తెలుసా? ఒకసారి నాన్న సారీ, అమ్మ సారీ అనాలని ఛాన్స్ ఇస్తాడు. తెలుసా మీకు? ఆ ఛాన్స్ ఇచ్చిండంట దేవుడు. సూజన్కి రాత్రంతా నిద్ర పట్టట్లేదంట. అమ్మ ఏమో అవుతుందమ్మా, అమ్మ ఏదో అవుతుంది అంటే వాళ్ళ మమ్మీ చెప్పిందంట, ఏమైంది సూజన్, యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, నీకు బాగలేదా అంటే, లేదమ్మా నేను బాగానే ఉన్నా, కానీ నాకు ఎందుకో భయం అవుతుందమ్మా, చీకటిని చూసి భయం అవుతుందమ్మా, బయటికి వెళ్ళలేకపోతున్నానమ్మా, ఎందుకో ఎవరో వచ్చి నన్ను కొట్టేస్తారని భయం అవుతుందమ్మా అంటే, అవునా ఎవరు కొడతారమ్మా, మనం యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, మనకి ఏం కాదమ్మా అని అంటే, లేదమ్మా నాకు ఎందుకో భయం అవుతుంది, ఎందుకు భయముగా చాలా భయంగా ఉందంటే, సూజన్ ఒక విషయం చెప్పనా, నీ హృదయంలో ఏమైతే ఉందో అది చెప్పు. ముందు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి ఒంటరిగా ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చెప్పు దేవునికి. నువ్వు దేవునికి ఏ ప్రాబ్లం అయినా దేవుడు వినడానికి ఎలా ఉన్నాడు? సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు చెప్పు అంటే, ఒకరోజు ఇదే ఫ్యామిలీ ప్రేయర్లో ఏం చేయడం మొదలుపెట్టిందంటే, సూజన్ బాగా ఏడవడం మొదలుపెట్టి. ఎలా ఏడుస్తుందో తెలుసా? పెద్ద పెద్ద కేకలు వేసుకుంటే ఏడుస్తుంది. అమ్మ నేను తప్పు చేశానమ్మా, అమ్మ నేను తప్పు చేశానంట. అవునా, నాకు తెలుసు నువ్వు తప్పు చేసావని అంటే, నీకెలా తెలిసింది నేను తప్పు చేసినా, నీకెలా తెలిసిందంటే, నాకు తెలుసమ్మా నువ్వు తప్పు చేసావని. నువ్వు ఎప్పుడు వచ్చి నాకు చెప్తావో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఈవెన్ గాడ్ ఆల్సో, దేవుడు కూడా మీరొచ్చి దేవునికి చెప్తారని హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. తెలుసా పిల్లలు? హీఈస్ రియల్లీ వెయిటింగ్ ఫర్ యూ. మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మీరు ఎంతటి తప్పు చేసినా దేవుడి దగ్గరికి వస్తే చాలు, దేవా నేను తప్పు చేసిన నన్ను క్షమించు అంటే ఆయన తప్పనిసరిగా నిన్ను క్షమించి మరలా నేను ఆయన బిడ్డగా చేసుకోవాలి అని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే సూజన్ ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చొని, అమ్మా ఐ హ్యావ్ డన్ సిన్, నేను తప్పు చేశాను అంటే, నాకు తెలుసమ్మా నువ్వు తప్పు చేసావు, నీకెలా తెలుసు? ఆమెకి ఇప్పుడు ఆ బాధ అంతా మా అమ్మకి ఎలా తెలిసిందనే బాధ. దేవుడు నన్ను క్షమించాడా, దేవుడు నన్ను క్షమించలేదా అని కాదు. చూడండి వాళ్ళ మమ్మీ చెప్తుంది కదా, అమ్మ ఒకవేళ పిల్లియే ఇరగొట్టి ఉంటే ఇది ఉండేదా సెల్ఫ్ దగ్గర? ఏముండేది? సెల్ఫ్ దగ్గర ఇది ఉండేదా? పిల్లి సెల్ఫ్ ఇదేంది ఆ స్టూల్ ఎక్కి వాష్ బగలు కొడుతుందా? వాష్ బగలు కొట్టింది ఎవరు? స్టూల్ ఎక్కింది ఎవరు? సూజనా పిల్లియా? సూజన్ ఎక్కి ఏం చేసింది? ఆ ఫ్లవర్ వాష్ విరగొట్టేసింది. కానీ సూజన్ చెప్పడానికి ఇష్టపడ్డదా? మొదట చెప్పడానికి ఇష్టపడలేదు. వాళ్ళ మమ్మీకి తెలుసు సూజనే విరగొట్టిందని, కానీ సూజనే వచ్చి చెప్పాలని హర్ మదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హర్. వాళ్ళ మమ్మీ వెయిట్ చేస్తూ ఉంది, ఏమైనా వచ్చి ఒకవేళ సూజన్ క్షమాపణ కోరుతుందేమో. చూడండి పిల్లలు, దేవుడు మన కొరకు ఇంకా ఎదురు చూస్తాడు. ఇంకా మీలో మీ అమ్మ నాన్నకు తెలిసినయే ఇవన్నీ, మీ దేవుడికి తెలిసినవి చాలా ఉన్నాయి. కొన్ని అమ్మ నాన్నకు కూడా తెలియదు, కొన్ని విషయంలో మన ఫ్రెండ్స్కి కూడా తెలియదు, కొన్ని విషయాలు మనకి ఎవ్వరికి తెలియదు, ఓన్లీ దేవుడికి మీకే తెలుస్తాయి. ఒకవేళ మీరు ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను తప్పు చేశా, దయతో నన్ను క్షమించు అంటే, ప్రభు మిమ్మల్ని ఏం చేసేవారు? క్షమించడానికి రెడీగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందామా? మీరు మొదట ఏం చేయదు, మేము మిమ్మల్ని ఇప్పుడు పంపించట్లేదు. మీరు మోకరించి కళ్ళు మూసుకొని దేవుని అడగండి, దేవా నేను తప్పు చేశా, నన్ను క్షమించండి. ఒకవేళ మీరు ముందు మోకరించండి, చెప్దాం. మీరు మోకరించి కళ్ళు మూసుకొనండి. మీరు మోకరించి కళ్ళు మూసుకొనండి. మీరు మోకరించి కళ్ళు మూసుకొనండి. మీరు మోకరించి కళ్ళు మూసుకొనండి. పిల్లలు మిమ్మల్ని ఇప్పుడు ఎవ్వరు చూడట్లే, కానీ దేవాది దేవుడు చూస్తున్నారు. అమ్మ ఇటు వింటున్నారా? పిల్లలు ఇటు వినండి. మీరు ఎంత చిన్న తప్పు చేసినా, మీ మమ్మీ డాడీ ముందైనా, మీ టీచర్స్ ముందైనా, మీ ఫ్రెండ్స్ ముందైనా, ప్లీజ్ రా, నేను ఒక పెన్ను దొంగతనం చేసిన, నువ్వెంతో వెతికావు కానీ అది నా బ్యాగ్లోనే ఉండే అని మీరు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి మరలా ఆ పెన్ తిరిగి ఇచ్చేస్తే దేవుడు మీతో చాలా సంతోషించేవాడుగా ఉంటాడు. రండి మనం కళ్ళు మూసుకుందాం. రండి మా పిల్లలు రండి. పిల్లలు క్లోజ్ యువర్ ఐస్. పిల్లలు క్లోజ్ యువర్ ఐస్.
పిల్లలు, దేవుడు ఇంకా మీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అదే స్థితిలో ఉంటే మీరు చేతులు ఎత్తితే మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. పిల్లలు, మీరు ఏం చేయక్కర్లేదు. జస్ట్ ప్రభువా నన్ను క్షమించండి, నేను పాపిని, నా హృదయంలోకి రండి, నేను ఆ సందర్భంలో తప్పు చేశా, దయతో నన్ను క్షమించండి అంటే ఆయన మిమ్మల్ని క్షమించేవారుగా ఉన్నారు. రండి, మోకరిద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం అన్నారు.